టెక్నాలజీతో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చర్మ స్వభావాన్ని విశ్లేషించేందుకు ఆన్లైన్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తోడు తదనుగుణంగా సౌందర్య ఉత్పత్తుల సిఫార్సు బ్యూటీ స్టార్టప్తో పాటు పెద్ద కంపెనీలది ఇదే రూటు. షుగర్ కాస్మెటిక్స్, మామాయత్, ఫ్లమ్, పర్పుల్, నైకా, జోరు, రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతుంది. ఒక కంపెనీ వెబ్సైట్లోని టూల్ ఆకట్టుకుంది. అయితే రకరకాల యాంగిల్స్లో సెల్ఫీలను క్యాప్చర్ చేసి పంపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్ట్లను సిఫార్సు చేయడం, వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్ళుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య వ్యక్తిగత సంరక్షణ రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే. బ్యూటీ పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్గా మారుతుంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రోడక్ట్లు వాడడానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మిషన్ లెర్నింగ్, ఇతరత్ర అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వనరులదుతున్నాయి. అయితే వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండడంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్లో స్టార్టప్లు మొదలు ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫీలను తీసి పంపితే చాలు, ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబరడం, ఎగుడు దిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి రియల్ టైంలో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది. డేటా అనలిటిక్స్ దన్ను బ్యూటీ స్టార్టప్లు గత 2-3 ఏళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలు పెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్లను ఇప్పటికే గుర్తించి విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి దానికి అనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు ట్రయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎవరి ప్రోడక్ట్స్, ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రోడక్ట్స్ అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్సు చేస్తుండడం విశేషం. స్మార్ట్ టూల్స్ ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్ సొంతంగా పర్పుల్ స్కిన్ అనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగ్నిషన్ టూల్ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైంలో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజనీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియర్ ప్రోడక్ట్లను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ మోడిఫైయర్స్ను ఉపయోగిస్తుంది. వినియోగదారులు అగ్మెంటెడ్ రియాలిటీ అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రోడక్ట్లను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఇక ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88% ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ CEO వినీతా సింగ్ పేర్కొన్నారు. యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్నవారు మస్కరాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు. ఫీడ్బ్యాక్ సందేహాలు, డెలివరీలోను కస్టమర్ల ఫీడ్బ్యాక్ సందేహాలు, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కడికొస్తుంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్ను ఉపయోగిస్తుంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్ని పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని GPT ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలామందికి ఇంగ్లీష్లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారి కోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్ హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్లకు AI ML టూల్స్ తోడ్పడుతున్నాయి. $34 బిలియన్ల 2028 నాటికి భారత బ్యూటీ పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25% ఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా. ఆఫ్లైన్ స్టోర్లలో 14% మాత్రమే. అమెరికా మాధ్యమిక విద్యలో అంతటా టెక్నాలజీయే వర్చువల్గా పాఠాలు, క్రోమ్లో మూల్యాంకనం,
9వ తరగతి నుంచి విద్యార్థి కెరీర్ ప్రణాళికలు, యాక్యులస్, మెటాక్వెస్ట్ డివైజెస్ తప్పనిసరి. పాఠశాల స్థాయిలోనే ఏఐ అమెరికా విద్యా అధ్యయనానికి ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. తెలంగాణ టీచర్ రవికుమార్ అధ్యయనం. మన దేశం నుంచి ఎంపికైన 7గురిలో ఒకరు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక కోర్సుల బోధన 9వ తరగతి నుంచి మొదలు పెడుతున్నారు. ఈ కోర్సుల డిజైన్, బోధన ప్రణాళిక విషయంలోనూ విద్యా కమిటీలదే పూర్తి అజమాయిషి. గూగుల్ క్రోమ్లో వర్క్ షీట్లు, అందులోనే మూల్యాంకన విధానం విద్యార్థులను సాంకేతిక పురోగతి వైపు తీసుకెళ్తున్నాయి. మన విద్యా విధానంలోనూ ఇలాంటి సంస్కరణలు అవసరం అంటున్నారు అమెరికా విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉపాధ్యాయుడు సంక్రాంతి రవికుమార్. అమెరికాలో నిర్వహించిన ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు. ఇందులో 30-60 దేశాల నుంచి టీచర్లను ఎంపిక చేయగా మన దేశం నుంచి ఎంపికైన 7గురిలో రవికుమార్ ఒకరు. ఓహియోలో రాష్ట్రంలోని కెంట్ నగరంలో 50 రోజుల పాటు అక్కడి విద్యా విధానంపై ఈయన అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవికుమార్ అమెరికా విద్యా విధానంపై తన పరిశీలనలను సిటివిజన్తో ప్రత్యేకంగా పంచుకున్నారు. అడుగడుగునా టెక్నాలజీ. అమెరికాలో సెకండరీ విద్య పూర్తిగా ఉచితం. ప్రైవేట్ స్కూళ్లు కనిపించవు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఎక్కువ భాగం సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తుంది. పెన్, నోట్బుక్ ఎప్పుడూ దూరమయ్యాయి. గూగుల్ క్రోమ్ బుక్స్లో అసైన్మెంట్స్ ఇస్తారు, అందులోనే మూల్యాంకన చేస్తారు. అయితే విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. యాక్యులస్, మెటాక్వెస్ట్ వంటి పరికరాలు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికత అక్కడ ప్రతి స్కూల్లో కనిపిస్తున్నాయి. ప్రయోగాలను వర్చువల్ రియాలిటీ ద్వారా తెలుసుకునే విధానం ఉంది. ఆన్లైన్ ద్వారా నాలెడ్జ్ పొందడంలో అమెరికన్ విద్యార్థులు ముందున్నారు. ఇందుకు తగ్గ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. 9వ తరగతి నుంచే భవిష్యత్తు ప్రణాళిక. విద్యార్థి భవిష్యత్ నిర్దేశం 9వ తరగతిలోనే మొదలవుతుంది. 11 రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ దశలోనే అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్, ఇంజనీర్, టీచర్ ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా 9వ తరగతిలో పునాది పడుతుంది. దీంతో సబ్జెక్టుపై విద్యార్థికి పట్టు పెరుగుతుంది. అక్కడ విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సంగీతం, గేమ్స్, మోడర్న్ మ్యూజిక్ ఇలా ఏదో ఒక అంశాన్ని విద్యార్థి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. నైపుణ్యానికి పెద్దపీట. ఇంజనీరింగ్ విద్య అమెరికాలో భిన్నంగా ఉంది. థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఎక్కడికో వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం ఉండదు. ఫ్లవరింగ్ డిజైనింగ్ ఇంజనీరింగ్ విద్యలో భాగం. ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యార్థులు ఇంజనీరింగ్లో చేయాలి. ఈ విధానం పాఠశాల విద్యలోనూ కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థుల నైపుణ్యం పెరుగుతుంది. అయితే భారత విద్యార్థుల కంటే గణితంలో అమెరికా విద్యార్థులు ఇప్పటికే వెనుకబడే ఉన్నారు. టీచర్లు, అదనపు టీచర్లు ప్రతి క్లాస్లోనూ 20 నుంచి 24 మంది విద్యార్థులనే అనుమతిస్తారు. ఒక్కొక్క విద్యార్థికి పెరిగినా కొత్త సెక్షన్ నిర్వహించాల్సిందే. ప్రతి సబ్జెక్టుకు టీచర్లతో పాటు అదనపు టీచర్లను నియమిస్తారు. ప్రతి సబ్జెక్టును, క్లాసును విద్యా కమిటీలు పర్యవేక్షిస్తాయి. లోపాలను టీచర్లకు చెబుతాయి. కమ్యూనిటీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే సంస్థల పర్యవేక్షణలోనూ విద్యా కమిటీలు ఏర్పడతాయి. వీటిపై ప్రభుత్వం పెత్తనం ఏమాత్రం ఉండదు. టీచర్ల నియామకం విషయంలోనూ కమిటీలు అన్ని అర్హతలు పరిశీలిస్తాయి. కొన్ని నిబంధనల మేరకు వీళ్ళు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం కుదరదు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తా. విద్యా విధానంలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అమెరికా విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. నేను అక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి కూడా నివేదిక పంపుతా. సాంకేతిక అభివృద్ధి పథకంలోకి రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకెళ్లడానికి అమెరికాలోని కొన్ని మంచి అంశాలను మనం స్వీకరించాల్సిందే. సమాచారానికే కాదు, చాట్‌జీపీటీని ఉత్తమంగా ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు పొందొచ్చంటున్నారు నిపుణులు. చాట్‌జీపీటీ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. కృత్రిమ మేధ సాంకేతికతతో ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌బాట్పై ఆధారపడడం పెరిగింది. సందేహాలు, సమాచారం కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. చిక్కు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సుదీర్ఘ వ్యాసాల సారాంశాన్ని 4 ముక్కల్లో ఈ చాట్‌జీపీటీ చెప్పగలదు. అంతటి సామర్థ్యం కలిగిన చాట్‌జీపీటీని సరిగ్గా వాడుకోవాలి కానీ మీ జీవితాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చుంటున్నారు టెక్ నిపుణులు. నైపుణ్యం పెంచుకునేందుకు ఏ ప్రశ్న అడిగినా చిటికలో సమాధానం అందించగలదు చాట్‌జీపీటీ. ఈ చాట్‌బాట్ సహాయంతో మీ ప్రశ్నలకు వివరంగా సమాధానాలు రాబట్టొచ్చు. మీ ఆలోచనలు దాని ముందుంచి వినూత్నంగా రాసేందుకు సహాయపడవు అనేలా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే చాలు.
చకచక ఇట్టే స్క్రీన్పై మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. కొత్త భాషలు నేర్చుకోవాలన్నా, కోడింగ్ సమయంలో ఏదైనా సమస్య ఎదురైనా మీకు ఒక సహాయకుడిగా పనిచేస్తుంది. మార్నింగ్ మోటివేషన్, ఉదయం లేవగానే ఓ మంచి మోటివేషన్ అందించే కోట్ వినాలనిపిస్తే వెంటనే చాట్‌జీపీటీని అడిగేయండి. మీకోసం స్వయంగా ఓ ప్రేరణ కలిగించే వ్యాఖ్యాన్ని చెబుతుంది. ఆదర్శవంతమైన కథలు, వ్యక్తుల జీవితాల గురించి చెబుతుంది. ఎప్పుడు పాజిటివ్గా లక్ష్యంపై మనసు కేంద్రీకరించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. లక్ష్యం వైపు పయనించేవారు చాట్‌జీపీటీని ఇలా తెలివిగా వాడుకోవచ్చు. సంక్లిష్టమైన వాటికి మనం ఏదైనా అంశం గురించి చదువుతున్నప్పుడు అది అర్థం కాకపోతే చాట్‌జీపీటీని అడగొచ్చు. అందుకు తగిన ప్రాంప్ట్ ఇస్తే ఆ అంశం గురించి పూర్తిగా వివరిస్తుంది. ఒకవేళ అప్పటికి అర్థం కాకపోతే ఉదాహరణలతో మీ సందేహాలు తీరుస్తుంది. ఏదైనా పరిశోధనకు సంబంధించిన అంశమైనా, క్లిష్టమైన టాపిక్ అయినా అర్థమయ్యేలా సమాధానం చెబుతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వారు చాట్‌జీపీటీని ఇలా ఉపయోగించవచ్చు. ఆలోచనలో తోడుగా ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నా, ప్రయాణ ఆలోచన చేస్తున్నా, లేదా కొత్తగా ఏదైనా వ్యాపారంలోకి అడుగు పెట్టాలన్నా మీ మెదడుకు తోడుగా చాట్‌జీపీటీని సహాయం కోరచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చు, అక్కడేం చూడొచ్చు, ఉన్న ప్రయాణ సౌకర్యాలేంటో చాట్‌జీపీటీ తెలియజేస్తుంటుంది. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఎలా ప్రారంభించాలి, దానికి ఏం అవసరం వంటి సలహాలను అడిగి తెలుసుకోవచ్చు. జోక్ చెప్పావా, ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయని, ఆఫీస్లో బాస్ తిట్టడని, అనుకున్నట్టుగా ఏమీ జరగడం లేదని ఒక్కోసారి మూడు మారిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఓ జోక్ చెప్పవా అని చాట్‌జీపీటీని అడిగి చూడండి. జోక్ చెప్పడంతో పాటు మీరు కోరితే ఒత్తిడి తగ్గించే సూచనలు, సలహాలను కూడా ఇస్తుంది. ఉద్యోగ జీవితంలోకి అడుగు పెట్టడంలోనూ చాట్‌జీపీటీ మీకు సహాయపడుతుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీకు గైడ్లా ఎలా వ్యవహరిస్తుంది, ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కోవాలనే సన్నద్ధులను చేస్తుంది. అంతేనా, లీడర్షిప్, కమ్యూనికేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి స్కిల్స్ను నేర్చుకోవడంలోనూ చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. ఈమెయిల్ రాయడంలోనూ, కవితలను అల్లడంలోనూ చాట్‌జీపీటీది అందవేసిన చెయ్యి. ఏదైనా భాషలోని అంశాన్ని ఇతర భాషల్లోకి తర్జుమా కూడా చేయగలదు. కాబట్టి ఎవరి అవసరాలను తగ్గట్టుగా వారు చాట్‌జీపీటీని తెలివిగా ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని చెబుతున్నారు టెక్ నిపుణులు.